ఒప్పుకొని స్టాలిన్ మాత్రమే కాదు, ఎవరైనా కావచ్చు, ఓడిపోయిన పాట ఎప్పుడు ఓటమిని అనేది ఒప్పుకోరు. ప్రజా తీర్పుని గౌరవించి ఎంతో కొంత హుందాగా చెప్పుకుంటే బెటరే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎటైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకొని, తెలంగాణ తీసుకొని, లేకపోతే తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఎక్కడైనా సరే ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయాము, ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారని ఆలోచించుకుంటే అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా వాళ్ళు ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి తొండి వాదన లాగా, లేదు మేము మేమే గెలిచాం, కానీ మధ్యలో ఏదేదో జరిగింది, ట్యాంపరింగ్స్ జరిగాయని ఇవి కొంతమంది ఈవీఎంల పైన అంటారు, ఇంకొంతమంది ఇంకేవేవో తప్పుడు వాగ్దానాలు అంటారు. వాటెవర్ ఏదైనా కావచ్చు, ఎందుకు రిజెక్ట్ చేశారు వాళ్ళను అనే పాయింట్ అయితే పట్టుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ఎంతో కొంత సక్సెస్ఫుల్ గా వెళ్తారు. ఎంతో కొంత కాకపోవచ్చు, ఎంతో కొంత కానీ, లేదంటే కంప్లీట్ గా వాళ్ళ వైపు కూడా రేపు జనాలు తిరగవచ్చు. సో ఎందుకు ఏంటి అనేది ఒక క్వశ్చన్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. రీసెంట్ గా స్టాలిన్ గారు ఏమంటున్నారంటే పిల్లల ప్రచారం వల్ల, ఇన్స్టా రీల్స్ వల్ల విజయ్ గెలిచారు అని ఒక కామెంట్ చేశారు. అది 100% అయితే యాక్సెప్టబుల్ కాదు. ఎందుకు అంటే విజయ్ గెలిచారు, ప్రజలు ఓట్లేశారు, భారీ మెజార్టీతో గెలిపించారు. సో ఇక్కడ విజయ్ మాత్రమే కాదు, ఓట్లేసిన ప్రజానికాన్ని కూడా ఆహ్వానించినట్టే అవుతుంది. సో మేము చిన్నపిల్లలు డ్యాన్స్లు చేశారు, రీల్స్ చేశారు, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు చెప్పారు అంటే పిల్లలు చెప్తే పెద్దలు వినే పరిస్థితి ఉందా? వాళ్ళు ఆలోచించుకోరా ఏది మంచి ఏది చెడు, ఏ పార్టీకి ఓటేయాలనేది? గుడ్డిగా పిల్లలు చెప్పినంత మాత్రాన వింటారా? వినరు కదా. సో ఎవరైతే ఓట్లేసి ఉంటారో, నిజాయితీగా ఓట్లేసి ఉంటారో వాళ్ళకైతే ఈ మాటలు అనేవి ఎప్పటికీ రుచించవు. మెజార్టీ వర్గం విజయ్ గారికి ఓటేశారు కాబట్టి ఆ మెజార్టీ వర్గానికి కూడా ఈ మాట రుచించదు. మొండి వాదనతో ముందుకెళ్లే బదులు ఓటమిని అంగీకరించి మన తప్పిదాలు ఏంటో తెలుసుకొని వచ్చే ఎలక్షన్స్ కి అవి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. ఏదైనా పశ్చిమ బెంగాల్లో కూడా దౌర్జన్యంతో ఓట్లు వేయించారు, బలవంతంగా, అంటే మేము గెలిచినా సరే ట్యాంపరింగ్లు చేశారు. ఎక్కడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకున్నా రాహుల్ గాంధీ గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు, 5 ఎలక్షన్లలో 4 ట్యాంపరింగ్ జరిగింది, ఒక దాంట్లో జరగలేదు, జరగనందువల్లే మేము గెలిచాము కేరళలో అని ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారని చెప్తున్నారు. బట్ ఏది తీసుకున్నా సరే, ఎటువైపు తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా అలానే చెప్పారు, తప్పుడు వాగ్దానాలు ఇవన్నీ ఎక్కడ తీసుకున్నా సరే మనం ఆలోచించుకోవాల్సింది, ఓకే జనాలు గెలిపించారు వాళ్ళను, మనం ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము? క్యాండిడేట్స్ ప్రాబ్లమా, లేకపోతే హైకమాండ్ ప్రాబ్లమేనా, లేకపోతే పథకాల ఇష్యూనా? ఒకవేళ పథకాలది అంటే అది ఎంతవరకు అమలు అవుతుంది, ఎందుకు అమలు అవ్వట్లా, ప్రీవియస్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి? ప్లస్ అలాగే ఇంకా చాలా వరకు ఏం చేస్తున్నారంటే ఓడిపోయిన వాళ్ళు మాకు సంబంధం లేదు, ప్రజల తరపున కొట్లాడాల్సిన అవసరమే లేదు, కేవలం రాజకీయంగా ఏవైతే మనకు లాభాలు చేకూరుస్తాయో వాటి వైపు మాత్రమే మనం వెళ్తాము, వాటి గురించి మాత్రమే మనం మాట్లాడతాము అనే ధోరణి అయితే ఎంతవరకు కరెక్ట్గా కాదు. ప్రజలైతే మేల్కొంటున్నారు. ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ వైపు నిలబడతారో, ఎవరైతే వాళ్ళకి మేలు చేస్తారో వాళ్ళని గెలిపించాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు చూస్తూ ఉంటే. సో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళకైతే ఓటమి తప్పట్లేదు. సో ఇవన్నీ తెలుసుకొని కూడా కొంచెం ముందుకు వెళ్తారని ఆశిద్దాం.